సార్, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఈరోజు కొంత వివాదంగా జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అక్కడ కార్యకర్తల మీద కొంత దాడి జరగడం కావచ్చు, కొంతమంది గాయాలు పాలవటము, ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాము. భద్రతకు సంబంధించి మేము పోలీసులేమో 500 మందికి మాత్రమే మేము ఇస్తూ వచ్చామని చెప్తున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి జనాలు చూస్తేనేమో వేలల్లో వచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? అంటే అశోక్ గారు, ఇది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చాలా కుట్రపూరితంగా, అంటే దాగుడు మూతలు ఆడుతున్నటువంటి ఒక అంశంగా మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన పర్యటనకి పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి చిత్తూరు జిల్లా 9వ తేదీ నాడు బంగారపాలెం దగ్గర మామిడి రైతుల్ని ఆయన పరామర్శించడం కోసం వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక గతంలో చూస్తే సత్యనపల్లి కానీ, అంతకుముందు చూస్తే పొదిలి కానీ, అంతకుముందు చూస్తే మన తెనాలి కానీ, లేకపోతే అంతకుముందు వినుకొండ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అంశం. ప్రభుత్వం పోలీసులతోటి తన కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, కార్యకర్తల్ని, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి వాళ్ళని ఆయన ముందే లాఠీచార్జ్ చేస్తే తల పగిలిపోయినటువంటి అంశం. రక్తం కారుకుంటూ ఆ కార్యకర్తలు జగన్ గారి దగ్గరికి వచ్చారు. ఆయన కాన్వాయ్లో వస్తున్నటువంటి వెహికల్ దిగి కార్యకర్తల దగ్గరికి వెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తే స్వయాన అక్కడ ఎస్పీ మణికంఠ అనుకుంటాను, ఆయన్ని కారు దిగనీయకుండా అడ్డుకున్నటువంటి విధానం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం లేదు, ఆయన ఒక సైకో, ఆయన ఎవరిని పట్టించుకోరు అని చెప్తున్నట్టు ఈ పెద్దలే, ఈ కూటమి వాళ్ళే తన కార్యకర్తని కళ్ళ ముందే తల పగలు కొడితే రక్తం కారుతూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళటం కోసం కారు దిగుతూ ఉంటే కారు ఆపేసి ఆయనతోటి జగన్మోహన్ రెడ్డి గారితో తగాదగ దిగినటువంటి పోలీసులను చూశాం. సెక్యూరిటీ పక్కన పెట్టండి, సెక్యూరిటీ వీళ్ళు ఇచ్చే సెక్యూరిటీ సరిగా ఉంటుందని కూడా దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన లోపలికి వెళ్ళినప్పుడు, యార్డ్లోకి వెళ్ళినప్పుడు రోప్ పార్టీ మిస్ అయిపోయింది, కనపడలేదు. ఆయన పక్కన ఉండాల్సినటువంటి మామూలు సెక్యూరిటీ అసలు అడ్రస్ లేదు, ఎటైనా తెలియట్లేదు. సో వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి నాటకం నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల మనిషి, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ ప్రజల మనిషిని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన, ప్రజల సమస్యల పక్షాన ఖచ్చితంగా పోరాడి తీరటమే. ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ, లేకపోతే అంతకుముందు నాడు కూటమి అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళేమో, కానీ దిస్ ఈస్ వెరీ సీరియస్ యాజ్ ఫర్ as the వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ is concerned towards the public issues and the పార్టీ అభిమానులు, కార్యకర్తల పట్ల. కానీ ఒకటిసారి వేలల్లో వస్తున్న కార్యకర్తల్ని రోడ్డు మీదే, వాళ్ళు వస్తున్న బస్సులకి పోలీసు సెక్యూరిటీ వ్యాన్ అడ్డం పెట్టేశారండి. బస్సులో వాళ్ళందరినీ దిగిపోమంటారు. లేదు మేము చాలా దూరం పోవాలి, ఇంకా దూరం ఉంది, మీరు అడ్డు తీయండి పోలీసు వెహికల్ ని పోలీసులు అందరూ దిగి బస్సులో ఉన్న వాళ్ళందరినీ తగాద పెట్టుకొని ఉంటే మీరేం చేసుకుంటారో చేసుకోండి, బస్సు ఆడు వదిలిపెట్టి బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అదే కాదు, ఎక్కడికక్కడ ఆపుతూ ఉంటే మాజీ మంత్రి నారాయణ స్వామి గారిని కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మన పెద్దిరెడ్డి గారిని కానీ, వీళ్ళందరినీ ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. వాళ్ళని ఎక్కడో దూరంగా ఆపేశారు. ప్రజలు అక్కడ ఉన్నటువంటి చిన్న తోటలో, మామిడి తోటలో లేకపోతే సపోటా తోటలో ఏంటో తెలీదు, వాటి పొలాల్లో పడి మోటార్ సైకిల్ ని చిన్న సందుల్లో తీసుకుని ఒకరికొకరు ఆ రోడ్డు బాగు చేసుకుంటున్నట్టుగా రాళ్లు పెట్టుకుని రోడ్డు వేసుకున్నట్టుగా వాళ్లే వస్తూ ఉంటే మెయిన్ రోడ్ నుంచి ప్రజల్ని తరిమేశారండి వీళ్ళు. మెయిన్ రోడ్ నుంచి అసలు ప్రజల్ని ఎవరిని రాకుండా తరిమేశారు. అయినా సరే కొన్ని వేల మంది జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం వస్తున్నటువంటి ఆ విషయాన్ని తెలుసుకొని కొన్ని వేల మంది అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా కంట్రోల్ చేసే విధానం పోలీసులు అది ఎత్తుక్కోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చేయడంలో వీళ్ళందరూ నిమగ్నం అయిపోయి ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ దిగకూడదట, జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ దిగితే వాళ్ళకి ఇబ్బంది వస్తుందట. జగన్మోహన్ రెడ్డి గారి ముందు కార్యకర్తలు తలబగలు కొడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగి పరామర్శించకూడదట.
సో ఈ విధంగా పోలీస్ ఫోర్స్ ఐ డోంట్ థింక్ వాట్ వాట్ ఐ కెన్ సే డెసిషన్ ఆర్ ఫ్రమ్ ది టాప్ పీపుల్ అండ్ వాట్ దే హావ్ గాట్ ఐ డోంట్ నో ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది టాప్ పీపుల్ ఇన్స్ట్రక్షన్స్ వాట్ దే గాట్ వి డోంట్ నో. బట్ ఈసారి అంటే మొన్నటి కన్నా పోలీసు ఎందుకు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అసలు ఎక్కడ వాళ్ళని అక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వెహికల్ కూడా దిగనేయకుండా అవసరమైతే వెహికల్లోకి వెళ్ళండి అని చెప్పి తలుపేసినటువంటి అక్కడ ఎస్పీని చూసాం. అయినా సరే ప్రజలు ఊరుకోలేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వెంబడిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తే పోలీసులు ఆపుతూనే ఉన్నారు. ఇన్ని ఇబ్బందులున్నా, ఇన్ని నిర్బంధాలున్నా, ఇంత దమనకాండున్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రైతుల్లో మామిడి రైతులు వాళ్ళ గిట్టుబాటు ధర కోసం తను చేసినటువంటి ఉపన్యాసం కానీ ప్రెస్ మీట్ కానీ ఈ రాష్ట్రంలో ₹2 కిలో మామిడికాయలు ఎక్కడైనా చూస్తామండి మనం? లేదు. ₹2 కిలో. ఒక పిండి కూడా రాదు, మామిడి పిందె. పక్కన కర్ణాటకలో బ్రహ్మాండంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు పెట్టుకొని కర్ణాటకలో బ్రహ్మాండంగా ₹60, ₹80 అమ్ముకుంటున్నారు. సో ఇక్కడ ఏమైంది? ప్రభుత్వం ఉందా లేదా? ప్రభుత్వం ఉంటే అది రైతుల పక్షాన ఉందా లేదనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ సార్. ఇప్పుడు రైతాంగం అది ఏ పంటనే పొగాకు కానివ్వండి, పెసరు కానివ్వండి, లేకపోతే ఇంకొకటి కానివ్వండి, ఏ పంట ఇచ్చినా రైతులు ఈసారి ఎందుకో మొత్తం కూడా పాపం లాసుల్లోకి వెళ్ళిపోయారు. రైతుని ఆదుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే ఎవరి కోసం మీరు పరిపాలిస్తున్నట్టు? ఎవరి కోసం మీరు 1,00,000 ఎకరాల భూముల్ని కలెక్ట్ చేసి అదే విధంగా రాష్ట్రంలో ఎక్కడైనా భూమి ఉంటే ఆ భూముల్ని ఉదాహరణ ప్రకాశం జిల్లాలో కరేడు దగ్గర 4,800 ఎకరాలు మీరు పూలప్ చేస్తా ఉన్నారు. గ్రామాల ప్రజలందరూ కూడా అడ్డం తిరిగి మా భూములు ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఇక్కడ రాజధాని రైతులు కూడా అదే అమరావతిలో ఇప్పుడు ఈ స్పెల్ వాళ్ళు 50,000 ఎకరాలకి రైతులు అడ్డం తిరుగుతున్నారు. మైక్ పెట్టుకుని రైతులు చెప్తా ఉన్నారు మా భూములు ఇచ్చే సమస్య లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని. అంటే ఎన్ని చోట్ల మీరు పోలీసులను ప్రయోగిస్తారు? అంటే ఇదేమన్నా నీతితత్వమా? మీరు గెలిచినంత మాత్రాన మీకున్నటువంటి కళ్ళన్ని నెరవేర్చుకోవడం కోసం ప్రజలకు శతకోపం పెడతారా? ప్రజల ఆలోచన అవసరం లేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలతో మాట్లాడరా? పోలీసులు పెట్టి నడిపిస్తూ ఉంటారు ప్రజాస్వామ్య మీరు ప్రభుత్వాన్ని. వాట్ పాలసీస్ ఈ పీపుల్ ఆర్ మేకింగ్? ఈరోజు గిట్టుబాటు ధర లేకుండా టొబాకో కానీ లేకపోతే మామిడి పండ్లు కానీ లేకపోతే అనేకమైన రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే రైతుల పక్షాన మాట్లాడటం కోసం ఎక్కడికి వెళ్ళారండి మీరు? మన వ్యవసాయ శాఖ మంత్రి కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు, సొంత ముఖ్యమంత్రి గారి జిల్లాది చిత్తూరు. అవును, ముఖ్యమంత్రి గారి మీద నిజంగా ప్రేముండి గెలిపించిన వాళ్ళైతే లక్షల మంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చారో ఒకసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. కానీ ఇక్కడ ఈ రోజు సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి. ఈ రోజు వ్యతిరేకమే